నమస్కారం. యాదవ్ విజన్ తెలుగుకు స్వాగతం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పార్టీ తరఫున సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పిల్లల చదువు బాధ్యతను కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానయ్య మరణంపై టీడీపీ, వైసీపీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. అమ్మవారి దీక్షలో ఉండటంతో వెంటనే రాలేకపోయారు. దీక్ష ముగిసిన వెంటనే బాధిత కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంలో సుమారు 10 రోజుల క్రితము రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. బీసీవై పార్టీ నాయకులు, జిల్లా క్యాడర్తో కలిసి ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని అనుకున్నప్పటికీ నేను అమ్మవారి దీక్షలో ఉండడం వల్ల వెంటనే రాలేకపోయాను. ప్రాణాలు కోల్పోయిన దానయ్య గారి ఆత్మకు సద్గతులు కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు రాష్ట్రంలో కేవలం ఇక్కడ మాత్రమే కాదు, రోడ్డు ప్రమాదాలు ప్రతినిత్యము సర్వసాధారణమైన పరిస్థితి అయిపోయింది. మరీ ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ యూత్ డ్రగ్స్ వల్ల కావచ్చు, మరో రకంగా మారక ద్రవ్యాల వల్ల కావచ్చు, విచ్చలవిడిగా రోడ్ల మీదకొచ్చి ద్విచక్ర వాహనాలను నడుపుతూ సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే వీటిని నివారించాల్సిన ప్రభుత్వము, వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము, డ్రగ్స్ని అరికట్టాల్సిన ప్రభుత్వము ఇండైరెక్ట్గా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అకారణంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ఇలాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకురావడానికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత, వారి కుటుంబ సభ్యులను చూసిన తర్వాత, కుటుంబ పెద్దను కోల్పోయి వారి తల్లిగారు కావచ్చు, వారి భార్య, అదేవిధంగా చిన్న పిల్లలు భవిష్యత్తు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నా వంతు బాధ్యతగా బీసీవై పార్టీ తరపున వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించే పరిస్థితి కాకుండా, వారికి ఉన్న ప్రధాన సమస్యల్లో ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది కాబట్టి, ఆ కుటుంబ పెద్దను కోల్పోయారు కాబట్టి నా వంతు బాధ్యతగా వారికి ఇదే ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన పార్టీలు, నాయకులు, వారికి చేయూతను అందించాల్సిన పార్టీలు, నాయకులు దురదృష్టవశాత్తు ఈ అంశాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మలుచుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయంటే ఇది చాలా దురదృష్టకరమైన అంశము. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ అంశాన్ని చాలా చిన్న విషయంగా, ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన వారి ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కుమారుడిని వెనక వేసుకొనొస్తూ 18 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అందులో ఏమాత్రం తప్పు లేదు అనే విధంగా మాట్లాడుతూ, వారి కుటుంబం గురించి, బాధిత కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, వారికి ₹1,00,000 ఇస్తాము, లేదంటే ఉద్యోగం ఇస్తామంటూ చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి ఉండడం చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే భవిష్యత్తులో ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాల కుర్రాళ్ళు చేసే ప్రమాదాలకు
పూర్తిగా బాధ్యత లేకుండా వారిపైన కేసులు పెట్టమనే లాంటి మెసేజ్ మీరు ఇస్తున్నారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మరో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలో ఒక హిందుత్వానికి సంబంధించి హిందూ దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అతనికి మద్దతు ఇస్తూ ఈ రాష్ట్రానికి రామరాజ్యం కాదు కావాల్సింది, రావణ రాజ్యం కావాలి, రావణాసురుడు అవసరం ఉంది అని చెప్పి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చేసి చంపేసిన, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, మహిళల పైన దాడులు చేసినా వీటన్నింటినీ మేము సమర్థిస్తాము, ఇదే మా విధానం అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రానికి అవసరమా అని రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకొని ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయపరమైన అంశంగా ఎవరైతే నిందితుడున్నారో ఆ నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కుమారుడు అనే నెపంతో అతని పైన ప్రమాదానికి సంబంధించిన సెషన్స్ కాకుండా హత్యాయత్నానికి సంబంధించిన సెషన్స్ పెట్టి ఇక్కడ ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ అస్త్రాన్ని అందించి జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు మర్చిపోకుండా చెయ్యాలనే ఒక నీచమైన రాజకీయ ప్రక్రియను ప్రారంభించారు తప్ప దీనివల్ల ఆ కుటుంబానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి భరోసా ఇచ్చే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు. నిజంగా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే 2019 నుండి 24 కాలం మధ్యలో మీకు ప్రధాన రాజకీయ అస్త్రమైన వారి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు, కడప ఎంపీ చంపించారని చెప్పి ఆరోపణలు చేసిన మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆ సంఘటన గురించి ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో ఏ విధంగా మీరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో అలాంటి ఒప్పందమే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇలాంటి సంఘటనల మీద కాదు రాజకీయం చేయాల్సింది. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుశరం ఉంటే 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యల గురించి, దళితులపైన జరిగిన దాడి గురించి, విశాఖపట్నంలో సుధాకర్ అనే ఒక దళిత డాక్టర్ ని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం హత్య చేస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు చర్యలు లేవు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఒక అమర్నాథ్ అనే ఒక బీసీ బిడ్డను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులపైన చర్యలు లేవు. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన హత్య పైన మీకు ఇక్కడ అధికారం ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో మీరు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉన్నా దాని మీద చర్యలు తీసుకోలేదంటే మీరిద్దరూ కలిసి డ్రామాలాడుతూ నీచమైన లోపాయికారి ఒప్పంద రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని మారుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, బాధితులకు మంచి చేయాలి. మీ కుట్రలను బయట పెట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి బీసీవై పార్టీ అండగా ఉంటుందని, బీసీవై పార్టీ తరఫున ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేయించే బాధ్యత తీసుకుంటాము. అవసరమైతే వారి పిల్లల యొక్క చదువు, విద్యకు సంబంధించిన బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.